వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఇప్పుడైతే నా జ్యువెలరీ మొత్తం నేను మంచిగా నీట్గా సర్దుకుంటున్నాను. ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే, మొన్న షార్ట్ వీడియోలో మీ లైఫ్లో జరిగిన సాడ్ థింగ్స్ నాతో షేర్ చేసుకోండి, నేనైతే షార్ట్ వీడియోలో మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకుంటాను అనేసి చెప్తే ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు. సో వాళ్ళ పర్మిషన్తోనే నేను వాళ్ళ లైఫ్లో జరిగిన సాడ్ మూమెంట్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సిస్టర్ది వచ్చేసి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 1 year లవ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్నారంట. వాళ్ళ మ్యారేజ్ అయ్యి 5 years. సో ఇంకా వాళ్ళిద్దరికి పరిచయం ఉండి 6 years ప్రజెంట్. అయితే ఇద్దరికి వచ్చేసి ఆడపిల్లలు. ఈ సిస్టర్కి ఒక ఫ్రెండ్ ఉండేదంట. ఆ అమ్మాయి తనకన్నా 2 years చిన్న. సో అక్క అనుకుంటూ అక్క వాళ్ళ అయినా బుట్లో వేసేసుకుంది. వాళ్ళ ఫ్రెండ్ గురించి, వాళ్ళ హస్బెండ్ గురించి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసంట, కానీ సిస్టర్కి ఎవరు చెప్పలేదంట. పాపం వాళ్ళ రిలేషన్ గురించి ఎవరు ఆమెకి చెప్పలేదంట. తన కళ్ళారే ఇద్దరిని ఒక దగ్గరే చూసి అసలు షాక్ అయిపోయిందంట. దరిద్రానికి వచ్చేసి ఆ రోజు వాళ్ళ మ్యారేజ్ డే అంట. October 25th, 2024 జరిగి ఒక 6 months అవుతుంది. వాళ్ళిద్దరిని అలా చూసిన తర్వాత ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో కదా. ఆ సిస్టర్ పెట్టిన కామెంట్ చదివితే నాకు చాలా ఏడుపు వచ్చింది. నేను ఆల్మోస్ట్ చచ్చిపోయిన దాంతోనే సమానం. నేను ఉన్నానంటే నా పిల్లల కోసమే అక్క అనేసి బాధపడ్డది. నాకైతే చాలా ఏడుపు వచ్చింది. తనైతే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ ఇన్సిడెంట్ నుంచి బయటకు రాలేకపోతుందంట. ఆ కామెంట్ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఆల్మోస్ట్ అందరి లైఫ్లో ఇలానే ఉన్నాయి. కొంతమంది లైఫ్లో అమ్మాయిలు చీట్ చేస్తే కొంతమంది లైఫ్లో అబ్బాయిలు చీట్ చేస్తారనమాట. ఎవరు కూడా లాయల్గా అయితే ఉండరు. అలా ఇద్దరు ఉన్నారంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పొచ్చు. కానీ కదా, మన శత్రువులు ఎక్కడో ఉండరు. మన హస్బెండ్ రూపంలో, ఫ్రెండ్ రూపంలో, అత్త మామల రూపంలో ఇట్లా తిరుగుతూ ఉంటారనేసి. శత్రువులు పక్కా ఉంటారు, కానీ రూపాలు మార్చుకుంటూ తిరుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇంకా లవ్ చేసి పెళ్లి చేసుకోవడం ఎందుకు కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత నీతోనే ఉంటా చావైన బ్రతికేనా అని చెప్పి ఒక 5 సంవత్సరాలు కూడా కాకముందే వేరే వాళ్ళని చూసుకోవడం కరెక్టేనా? పెళ్లి చేసుకుందామని అనుకునే వాళ్ళకి నేను చెప్పే ఒక మంచి మాట ఏంటంటే, మేము పెళ్లి చేసుకొని ఎలగబెట్టింది అయితే ఏం లేదు. సో పెళ్ళి అని అంటే మన జీవితాన్ని మన చేతులారా మనమే పాడు చేసుకోవడం. సో లవ్ మ్యారేజ్ అంటే మన గొయ్యి మనమే తవ్వుకోవడం. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే అందరు కలిసి మనకు గొయ్యి తవ్వడం, అంతే డిఫరెన్స్. సో పెళ్ళి అయితే చేసుకోకండి. చేసుకున్న వాళ్ళు ఎవరు బాగుపడ